ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీలో సంస్థాగత పరిణామాలు వేగంగా మారుతున్న సంకేతాలు అందుతున్నాయి. మంత్రి టీడీపీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీపై పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు. పార్టీలో భారీ మార్పులు ఖాయమని ఆయన చెప్తున్నారు. ఎవరు వరుసగా 2 సార్లు అదే పదవిలో ఉండకుండా పార్టీ రాజ్యాంగంలో మార్పులు తీసుకువస్తామని లోకేష్ ఇటీవలి కాలంలోనే అనేక పర్యాయాలు ప్రకటించారు. ప్రక్షాళన అనుకున్నా, మార్పు అనుకున్నా అది లోకేష్ నుంచే ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం భావిస్తోంది. ఈ క్రమంలో మార్పులు ప్రారంభమైనప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకునేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు. అదే జరిగితే మరి జనరల్ సెక్రటరీ పదవి ఎవరికి కట్టబెడతారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో 2 కోణాల్లో మాటలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కుటుంబంలో మరొకరిని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ఆలోచన ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడే నారా భువనేశ్వరి లేదా బ్రాహ్మణిని రంగంలోకి దించాలన్న ప్రతిపాదన ఉండగా అందుకు కొందరు ఒప్పుకోలేదు. బ్రాహ్మణి ఎంట్రీ ఇప్పుడే వద్దని ఆమె తండ్రి నందమూరి బాలకృష్ణ అప్పట్లో వారించడంతో ఆ విషయం మొత్తం మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే టాపిక్ తెరపైకి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చేందుకు నారా భువనేశ్వరి ఇష్టపడనందున నేరుగా బ్రాహ్మణినే రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చేందుకు అందరూ సుముఖంగా ఉంటే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో అరంగేట్రం చేస్తారని చెప్తున్నారు. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది. బ్రాహ్మణి హైదరాబాద్ లో ఉండడానికి అలవాటు పడ్డారు. తెలంగాణలో కూడా కూటమిని బలోపేతం చేసే ప్రక్రియ ప్రారంభమైతే ఆమె సేవలు 2 రాష్ట్రాల్లో వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నది టీడీపీ పెద్దల అంచనా. బ్రాహ్మణికి పదవి ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆమె తండ్రి నందమూరి బాలకృష్ణను జాతీయ ప్రధాన కార్యదర్శి చేస్తారనే టాక్ నడుస్తోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి క్రియాశీలకంగా ఉన్న బాలయ్య తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారని పార్టీలో చెప్తున్నారు. ఈసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని బాలయ్యకి అప్పగిస్తే బాగుంటుందని అంటున్నారు. బాలయ్యకు పార్టీలో బరువైన బాధ్యతలు అప్పగించడం ద్వారా రాయలసీమ రీజియన్ లో టీడీపీని మరింతగా పటిష్టం చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. అలాగే తెలంగాణలో కూడా టీడీపీ గట్టిపడాలని చూస్తోంది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉందని, దాన్ని తాము ఎంతో కొంత తీసుకోవాలని టీడీపీ చూస్తుందని అంటున్నారు. దాంతో బాలయ్య సేవలను అక్కడ ఇక్కడ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.